మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. నవీననా పవన్ కళ్యాణ్ వీరాభిమాని బల్కంపేట ఎల్లమ్మకు ముక్కి నాకు కొద్దిగా కొట్టి పాదయాత్ర చేసిన సంస్థలో పెట్టుకోవాలని వాడికి వెళ్ళి ఇక్కడ భీమలవాడ నరసింహ సంపర్కించిన భీమలవాడ గారికి వీడియో మొక్కి దర్శించుకుని నైట్ అనుకొని పొద్దున్న లేచి పవన్ కళ్యాణ్ ఇష్టమైన దేవుడు హనుమాన్ కాడికి పాదయాత్ర చేస్తున్నాను. సిమ్ పెట్టుకోవాలని కోరుకున్నాను, సిమ్ పెట్టుకోవాలని చెప్పి వచ్చినాను. గతంలో కూడా నేను పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే ముక్కు నుంచి విజయవాడ దుర్గమ్మ టెంపుల్ కాడికి పిల్లప్పుడు దాకా పాదయాత్ర చేసినాను. సంతోషమైంది. ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళు మొక్కున్న డిప్యూటీ సీఎం అయింది పవన్ కళ్యాణ్. ఇక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయి, హనుమాన్ ఆశీస్సులు ఉంటాయని మనసుకుంటూ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రికార్డులకి అంతు లేకుండా పోయింది. దీంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఓ అభిమాని ఓజీ బ్లాక్ బూస్టర్ హిట్ కావాలని హైదరాబాద్ నుంచి జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు పాదయాత్ర చేశాడు. హైదరాబాద్ కు చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని తాళం నవీన్ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి వెములవాడ మీదుగా కొండగట్టు వరకు పాదయాత్ర చేస్తూ వెళ్తున్న క్రమంలో వెములవాడ రాజన్న ఆలయానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా నవీన్ మీడియాతో మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా విజయవంతంగా నడవాలని కోరుకుంటూ హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి ప్రారంభమైన తన పాదయాత్ర వేములవాడ మీదుగా పవన్ కళ్యాణ్ కు ఇష్ట దైవమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవాలని పాదయాత్ర చేశాననే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ రాజకీయ రంగం, సినిమా రంగాల్లో మరిన్ని ఘన విజయాలు సాధించాలని, అలాగే రెండు రాష్ట్రాల ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ఓజీ సినిమా మంచి టాక్ తో ముందుకు సాగుతుందని, మరెన్నో రికార్డ్స్ బద్దలు కొట్టాలని కోరుకున్నట్లుగా తెలిపారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో అభిమానాన్ని చాటుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అయితే అంతా ఇంత కాదు. ఇండస్ట్రీ పీపుల్స్ తో పాటు సామాన్య ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నవీన్ పాదయాత్రగా వేములవాడ రాజన్న కమాన్ వద్దకు చేరుకోగానే భక్తులతో పాటు స్థానిక ప్రజలు తమ తమ ఫోన్లలో అతని వేషధారణను చిత్రీకరించారు. ఆయన తలపై ఓజీ బ్యాండ్, ఒంటిపై పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా లోగోతో పాటు పవన్ కళ్యాణ్ కటాన పట్టుకుని ఉన్న చిత్రం వీపుపై, స్టమక్, ఛాతీ ప్రాంతంలో ఓజీ సినిమా పేరుతో పాటు బల్కంపేట ఎల్లమ్మ ఆలయం నుంచి కొండగట్టుకు పాదయాత్ర అనే పదాలను రాసుకుని చేతిలో జెండాతో పాదయాత్రగా వస్తున్న దృశ్యం అందరినీ ఆకర్షించుకుంటూ ఆశ్చర్యపరుస్తుందనే చెప్పాలి. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావాలని కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లి మొక్కులు చెల్లించుకున్నట్లు పవన్ వీరాభిమాని నవీన్ తెలిపారు. ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మకు పూజలు చేసి అక్కడి నుంచి పాదయాత్రగా వేములవాడ చేరుకున్నారని, హిట్ టాక్ తో ఓజీ సినిమా ముందుకు సాగుతూ ఉండటంతో మొక్కులు చెల్లించుకునేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్తున్నట్లుగా తెలిపారు. సెప్టెంబర్ 27న కొండగట్టు టెంపుల్ కు చేరుకున్నాడు. త్వరలో పవన్ కళ్యాణ్ కలుస్తానని అభిమాని నవీన్ తెలిపారు. కొండగట్టు అంజన్న ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించి ఆంజనేయ స్వామి దర్శన అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరాడు నవీన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.